ఇవాల్టి నుంచి చైనాలో అమెరికా అధ్యక్షుడు పర్యటించనున్నారు. 8 ఏళ్ల తర్వాత చైనాలో ట్రంప్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ అవుతారు. సోయాబీన్, వాణిజ్యం, అరుదైన ఖనిజాల ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. 8 ఏళ్ల తర్వాత చైనాలో ట్రంప్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ అవుతారు. సోయాబీన్, వాణిజ్యం, అరుదైన ఖనిజాల ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు డొనాల్డ్ ట్రంప్ చైనా ఇరు దేశాల మధ్య చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు కుదురుతున్నాయి. దాదాపు 8 సంవత్సరాల తర్వాత అటు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అంటే 2 రోజుల పర్యటన నిమిత్తము చైనాకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు ఇరు దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి యుద్ధానికి అంటే యుద్ధం అంటే వాణిజ్యపరమైనటువంటి యుద్ధము, తైవాన్ ఆయుధాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. అంటే 2017 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అటు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన కొనసాగించినటువంటిది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇరాన్ కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అంటే డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినటువంటి పర్యటన చాలా కీలకమైనటువంటి పర్యటన. అంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఈ పర్యటన సంబంధించిన దాని మీదనే చాలా అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది. ముఖ్యంగా వాణిజ్యము, సుంకాలు, అరుదైనటువంటి ఖనిజాలు, అమెరికాకు సంబంధించినటువంటి సోయాబీన్స్, ఈ అంశాలపై ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి పర్యటన. ముఖ్యంగా అటు చైనా అధ్యక్షుడితో జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఇదే ప్రధాన అజెండాతో ఇటు డొనాల్డ్ ట్రంప్ పర్యటన జరుగుతుంది. ఇందులో కీలకమైనటువంటి విందుని కూడా ఏర్పాటు చేశారు. అంటే బీజింగ్ లో గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. అంటే ముఖ్యమైనటువంటి అతిథులకు మాత్రమే ఈ హాల్లో ఒక విందుని ఏర్పాటు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి విందుని ఏర్పాటు చేశారు. దీనికి అందరూ కూడా అంటే వాణిజ్యపరమైనటువంటి అనుకోవచ్చు, తర్వాత ముఖ్యమైనటువంటి అతిథులు కూడా ఈ విందులో పాల్గొనబోతున్నారు. వీరికి అంటే ఈ కీలకమైనటువంటి సమావేశంలో 4 అంశాలు ప్రధానంగా చర్చించున్నారు. ఒకటి మనకు వాణిజ్య శుల్కం వివాదంతో ఉండేటటువంటిది, తర్వాత తైవాన్ ఆయుధాల అమ్మకాలకు, అరుదైన ఖనిజాలు అంటే ఎక్కువగా కూడా అరుదైనటువంటి ఖనిజాలు ఎక్కువగా చైనాలోనే ఉన్నది. దీనిపై కూడా చాలా కీలకమైనటువంటి చర్చలు. సోయాబీన్స్ తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటివి, అగ్రికల్చర్ కి సంబంధించినటువంటివి. ఈ 4 అంశాలు ముఖ్యంగా అజెండా తోటే ఈ రోజు ఇటు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన కీలకంగా జరుగుతుంది. ముఖ్యంగా అంటే 2017 తర్వాత ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి అమెరికాకు సంబంధించి జరుగుతున్నటువంటి యుద్ధం ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలో చాలా కీలకంగా అటు ఇరాన్ కి బాహటంగా అంతర్గతంగా కూడా చైనా మద్దతు కూడా ఉంది. ఈ సమయంలో అటు డొనాల్డ్ ట్రంప్ పర్యటన చాలా కీలకమైనటువంటి పర్యటన. ఇరాన్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా దీనిపై ఈ చర్చల్లో భాగంగా కూడా అంతర్గతంగా కూడా దీనిపై కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటితోనైనా అంటే డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన సమయంలోనైనా ఇరాన్ సంబంధించినటువంటిది యుద్ధం ఆపేందుకు కూడా చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందా అన్నది కూడా ఒక కీలకమైనటువంటి అంశంతో కూడా ఈ చర్చల్లో భాగం కానున్నట్లు కూడా సమాచారం. కానీ మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ పర్యటన ప్రపంచంలో ఉండేటటువంటి 2 అభివృద్ధి చెందిన దేశాల మధ్య జరిగేటటువంటి చర్చలపై యావత్ ప్రపంచం అంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది ఒక బిగ్ అప్డేట్. థ్యాంక్ యూ కళ.